తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ కు జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రేణుకాస్వామిని హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శన్ ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నాడు. జైల్లో దర్శన్ రాజభోగాలు అనుభవిస్తున్నట్టుగా ఉన్న ఫోటోలు, వీడియోలు ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. మొన్న జైలు ఓపెన్ లాన్లో కొందరితో కలిసి కుర్చీలో కూర్చొని సిగరెట్ తాగుతూ సేద తీరిన దర్శన్ ఫోటో వైరల్ కాగా తాజాగా ఎవరితోనో వీడియో కాల్లో మాట్లాడుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. వీడియో కాల్లో మాట్లాడుతున్న వ్యక్తిని చూసి పసుపు టీషర్ట్ ధరించిన వ్యక్తి నవ్వుతుండగా వీడియో మొదలైంది. ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి దానిని పట్టుకుని ముందుకు నడిచాడు. ఆ తర్వాత కెమెరాను తన వైపు తిప్పుకున్నాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న మరో వ్యక్తికి ఫోన్ ఇచ్చాడు. ఆ వెంటనే దర్శన్ ముఖం ఫోన్ స్క్రీన్పై ప్రత్యక్షమైంది. దర్శన్ నవ్వుతూ అతన్ని విష్ చేశాడు. ఆ తర్వాత అవతలి వ్యక్తి మాట్లాడుతూ తిన్నావా అని దర్శన్ను ప్రశ్నించాడు. అతడు నవ్వుతూ తిన్నానన్నట్టు సమాధానమిచ్చాడు. ఆ తర్వాత కొంతసేపు మాట్లాడుకుని బై బై చెప్పుకున్నారు. మరోవైపు జైలులో చేతిలో సిగరెట్టు, కాఫీ కప్పుతో దర్శన్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దర్శన్ ప్రత్యేక బ్యారక్ నుండి బయటకు వచ్చి మరో ముగ్గురితో కూర్చొని కబుర్లు చెబుతూ కనిపించాడు. జైల్లో దర్శన్ ఇతర రిమాండ్ ఖైదీలతో సరదాగా గడుపుతున్న ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దాంతో జైల్లో దర్శన్కు రాజభోగాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. జైలు అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జైల్లో దర్శన్ గుండు కొట్టించుకున్నాడని తెలుస్తోంది. రేణుకాస్వామి అనే అభిమానిని హత్య చేసిన కేసులో సుమారు 2 నెలలుగా జైల్లో ఉంటున్నాడు కన్నడ స్టార్ హీరో దర్శన్. పరప్పన అగ్రహారంలోని ప్రత్యేక బ్యారక్లో అతని రిమాండ్ ఖైదీగా ఉంటారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతుంది. అయితే సినిమాల్లో హీరోగా బయట ఉన్నప్పుడు లగ్జరీ జీవితం గడిపాడు దర్శన్. రాజభోగాలు అనుభవించాడు దర్శన్. అయితే జైలుకెళ్లిన తర్వాత బాగా కుంగిపోయాడు.